నమస్కారం. ఇప్పుడు మన దివ్యదేశ యాత్రలో ఇంకో చక్కటి క్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఉత్తమార్ కోవెల్ లేదంటే తిరుక్కరంబనూర్ అని పిలుస్తారు. ఇది తిరుచి పక్కనే ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకటే ప్లేస్ లో విష్ణు, శివుడు, బ్రహ్మ ఈ ముగ్గురు దేవతలు కలిసి ఆరాధించబడతారు. ఈ రోజు మనం ఈ క్షేత్రం యొక్క పేరు ఎలా వచ్చిందో, బ్రహ్మ, శివుడు, విష్ణు సంబంధం ఉన్న కథలు, ఆళ్వార్ పాసురాలు, టెంపుల్లో జరిగే ఉత్సవాలు మరియు దేవుడిని ఎలా చూస్తారు అని అన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ స్థలంని ఉత్తమార్ కోవెల్ అని పిలుస్తారు. దేవుడు ఇక్కడ పురుషోత్తమ పెరుమాళ్గా విరాజితులయ్యారు. పేరు మరియు ఒక స్టోరీ ఉంది. విష్ణు కదంబ చెట్టు రూపంలో ఇక్కడికి వచ్చాడని చెప్తారు. కాబట్టి ఈ స్థలాన్ని కదంబనూర్ తర్వాత కరంబనూర్ అని పిలిచారు. ఆళ్వార్ పాసురాల్లో కూడా కరంబనూర్ ఉత్తమాన్ అని సంబోధించారు. ఇది మంచి విశేషం. ఈ క్షేత్రంలో బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురికి కూడా సన్నిధం ఉంది. బ్రహ్మకి ఈ క్షేత్రంలో విశిష్టత ఏంటి అంటే, విష్ణు కదంబ చెట్టు రూపంలో నుంచి దర్శనం ఇచ్చినప్పుడు బ్రహ్మ తనతో కలశాలు తీసుకొచ్చి స్నానం చేసి విష్ణుకి అభిషేకం చేశారు. ఆ నీరు ఇప్పటికీ కదంబ తీర్థం అని పిలుస్తారు. దానివల్లే ఇక్కడ బ్రహ్మకి కూడా ఒక గుడి ఉంది. శివుడు, ఒకరోజు శివుడు బ్రహ్మ యొక్క 5వ తల్లిని తీసినప్పుడు ఆ పాపం వల్ల శివ భిక్షాటనం చేస్తూ తిరగాల్సి వచ్చింది. బ్రహ్మ తల అంటే బ్రహ్మ కపాలంని చేతిలో పట్టుకొని అక్కడ నుండి తనకు ఆహారం ఎవ్వరు ఇవ్వట్లేదని, ఇక్కడ మాత్రమే లక్ష్మీ అమ్మవారు పూర్ణావళి రూపంలో అన్నం ఇచ్చారని ఆ దయతో శివుడు తన కష్టాలను తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ క్షేత్రాన్ని భిక్షాండర్ కోవెల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే మనకి శివుడు ఉంటారు. తిరుమంగై ఆళ్వార్ ఈ స్థలం గురించి చాలా అందమైన పాసురాలు రచించారు. నలయార్ దివ్య ప్రబంధంలో ఈ స్థలం గురించి ప్రశంసలు ఉన్నాయి. ఆళ్వార్ చెప్పేది ఈ స్థలం దేవుడు ఎప్పుడు వెళ్ళడు అని, ఎప్పుడు వెళ్ళినా డివోటీస్ కి ద్వారాలు ఓపెన్ గా ఉంటాయని, అంటే దేవుడు ఇక్కడికి చాలా సులభంగా దర్శనమిస్తాడు అని అర్థం. ఈ టెంపుల్ ని మొదటిగా చోళ రాజులు 8వ శతాబ్దంలో కట్టారు. తరువాత విజయనగర రాజులు, నాయకులు కూడా కొన్ని భాగాలు యాడ్ చేశారు. లోపల పురుషోత్తమ పెరుమాళ్ మెయిన్ సన్నిధిలో తలుపుల సాయంతో చేశారు. పక్కనే పూర్ణావళి అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. శివుడు గర్భగుడిలో భిక్షాండర్ మరియు సౌందర్య పార్వతి అమ్మతో ఉంటారు. బ్రహ్మ మరియు సరస్వతి సన్నిధులు కూడా ఉన్నాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, దక్షిణామూర్తి, దుర్గాదేవి కూడా ఆలయంలో ఉన్నారు. ఈ రూపంలో మనకి సప్త గురువుల తత్వం కూడా చూపిస్తారు. అంటే ఒక్క క్షేత్రంలోనే అనేక గురువుల రూపంలో ఉపదేశం ఉందన్నట్టు. ఇక్కడ పూజలు, ఉత్సవాలు. టెంపుల్లో రోజుకి 6 పూజల సాంప్రదాయాలు జరుగుతాయి. ఉషత్కాలం కాలాసంతి, ఉచ్చికాలం సాయర్ కాశీ, ఇరెండకాలం అర్ధజన్మం అని పిలుస్తారు. శివ సన్నిధికి శైవ అర్చకులు, విష్ణు సన్నిధికి వైష్ణవ అర్చకులు సేవ చేస్తారు. ప్రతి వారంలో సోమవారం, శుక్రవారం స్పెషల్ పూజలు ఉంటాయి. పక్షంలో ప్రదోషం, మాసంలో అమావాస్య, పౌర్ణమి, కార్తీకం, సంకష్టహర చతుర్థి ఈ మాసాలు చాలా ప్రత్యేకం. పెద్ద ఉత్సవాలు ఏంటి అంటే కార్తీక మాసంలో వచ్చే బ్రహ్మోత్సవం. అప్పుడు పురుషోత్తమ పెరుమాళ్ మరియు భిక్షాండర్ ముగ్గురిని ప్రొసెషన్ విగ్రహాలుగా తీస్తారు. ఇంకో ముఖ్యమైనది కదంబ తీర్థ ఉత్సవం. అప్పుడు రంగనాథుణ్ణి కూడా ఆ తీర్థం దగ్గరికి తీసుకొచ్చి తీర్థావరి చేస్తారు.
అలాగే ఇక్కడ ఉత్తమార్ కోవెల్లో మనం చూసింది విష్ణు, శివుడు, బ్రహ్మ కలిసి ఒక స్థలంలో పూజ పొందుతున్న ప్రత్యేక క్షేత్రం, బ్రహ్మ సేవ చేసిన క్షేత్రం, శివుడు భిక్షకథ, తిరుమంగై ఆళ్వార్ పాసురాలు, టెంపుల్ రచన, ఉత్సవాలు. ఇది క్షేత్రం అంటే ఒక ఆలోచన, సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక చోటే జరుగుతాయని గుర్తించాలని ఈ క్షేత్రం చెప్తుంది. మన అర్థం ఈ ట్రినిటీ దర్శనం పొందటం. మళ్ళీ కలుద్దాం మరొక దివ్య దేశం యాత్రతో. అప్పటి వరకు సెలవు. నమస్తే.